తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మే 5 మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశంలో టీవీకేకి మద్దతు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. టీవీకేకి మద్దతుపై నిర్ణయం తీసుకునేందుకు తమిళనాడు వ్యవహారాల ఏఐసిసి ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఈ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం జూమ్ వేదికగా జరిగిందని, నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కు మద్దతు ఇవ్వాలనే అనుకూల అభిప్రాయాలను సీనియర్ సభ్యులు వ్యక్తం చేశారని ఆ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ పీఏసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఆ వర్గాలు ధృవీకరించాయి. అంతకుముందు రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ తమ మద్దతు కోరారని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేలా రాష్ట్ర విభాగాన్ని తమ అధిష్టానం ఆదేశించిందని తెలిపింది. డిఎంకేతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఆ దక్షిణ రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వానికి ప్రజా తీర్పు లభించిందని స్పష్టం చేసింది. ఏ రూపంలోనూ బీజేపీ దాని పరోక్ష శక్తులు తమిళనాడు ప్రభుత్వాన్ని నడపకుండా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. మంగళవారం సాయంత్రం పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ దక్షిణ రాష్ట్రంలో ఎన్నికల అనంతర పరిస్థితులపై పార్టీ అధిష్టానం చర్చించిందని కాంగ్రెస్ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షుడు విజయ్ భారత జాతీయ కాంగ్రెస్ మద్దతును కోరారు అని ఆయన చెప్పారు. తమిళనాడులో లభించిన ప్రజా తీర్పు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కట్టుబడి ఉండే ఒక లౌకిక ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఐఎన్సీ స్పష్టంగా భావిస్తుంది. ఏ రూపంలోనూ బీజేపీ దాని పరోక్ష శక్తులు తమిళనాడు ప్రభుత్వాన్ని నడపకుండా చూసేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తీర్పులో ప్రతిబింబించిన రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం టీఎన్సీసీని ఆదేశించిందని వేణుగోపాల్ తెలిపారు. కాగా 234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలో టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. సాధారణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతనికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోగా పీఎంకే 4 సీట్లను కైవసం చేసుకుంది. సిపిఐ, సిపిఎం చెరో 2 సీట్లు గెలుచుకున్నాయి. అధికారంలో ఉన్న డిఎంకే 59 సీట్లు గెలుచుకోగా ఏఐడిఎంకే 47 సీట్లు గెలుచుకుంది. కాగా భారతీయ జనతా పార్టీ కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది. అలాగే డిఎండికే, ఏఎంఎంకే కూడా చెరో 1 సీటు గెలుచుకోగా వీసీకే 2 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ డిఎంకేతో కలిసి పోటీ చేయగా బీజేపీ మాత్రం ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల అనంతర హింస జరిగినట్లు తెలుస్తోంది. పలు ఘటనలపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీర్భూమ్, దక్షిణ 24 పరగనాలు, హౌరా, నాడియా, బంకురా వంటి జిల్లాల్లో ఘర్షణలు, విధ్వంసం, మరణాలు సంభవించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ కథనాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. హౌరాలోని ఉదయనారాయణపూర్లో విజయోత్సవాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న బీజేపీ మద్దతుదారుడు యాదవ్ భార్పై దాడి జరగడంతో అతను మృతి చెందాడు. ఈ ఘటనకు టీఎంసీకి చెందిన వ్యక్తులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీర్భూమ్లోని నానూరులో టీఎంసీ కార్యకర్త అబీర్ షేక్ను బీజేపీ మద్దతుదారులే హత్య చేశారని అతని కుటుంబం ఆరోపించింది. మంగళవారం సాయంత్రం న్యూ టౌన్లో జరిగిన ఒక విజయ యాత్ర పేరుతో జరిగిన దాడిలో టీఎంసీ కార్యకర్తలు కొట్టడంతో బీజేపీ కార్యకర్త మధు మండల్ మరణించినట్లు పీటీఐ నివేదించింది. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న వ్యక్తులు ఆ ప్రాంతంలోని టీఎంసీ కార్యకర్తల నివాసాలపై దాడులు చేయడంతో పాటు రహదారిని దిగ్బంధించారని ఆ వార్తా సంస్థ నివేదించింది. కోల్కతాలోని బెలియాఘాట్లో సోమవారం రాత్రి పొద్దుపోయాక తన ఇంటి బయట తీవ్ర గాయాలతో కనిపించిన టీఎంసీ కార్యకర్త బిశ్వజిత్ పట్నాయక్ మరణించినట్లు సమాచారం. ఇది హత్య అని బీజేపీ మద్దతుదారులే కారణమని అతని కుటుంబం ఆరోపించినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. రాష్ట్రంలో జరిగిన విస్తృత హింసలో మరణించిన ఒక టీఎంసీ కార్యకర్త వీడియో అని పేర్కొంటూ టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ సందర్భంలోనూ రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. నదియా, బంకురా, దక్షిణ 24 పరగణలలోని కొన్ని ప్రాంతాలలో టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి సంఘటనలు పార్టీకి సంబంధం లేని స్థానిక వివాదాల వల్ల జరిగాయని పేర్కొంటూ బీజేపీ తమ ప్రమేయం లేదని ఖండించింది. ఉత్తర 24 పరగణాలలోని పానిహట్టి, పశ్చిమ మేదినీపూర్లోని గటల్, పశ్చిమ బర్ధమాన్లోని అసన్సోల్, దక్షిణ 24 పరగణాల్లోని డైమండ్ హార్బర్, ఫల్తాలలో టీఎంసీ కార్యాలయాలపై దాడులు జరిగాయని హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
మరో ఘటనలో దక్షిణ 24 పరాగణలోని కానింగ్లో ఉన్న టీఎంసీకి అనుబంధంగా ఉన్న కార్యాలయం నుంచి పోలీసులు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనితో తమకు ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ఖండించినట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు, చిత్రాలు హింస, బెదిరింపుల ఘటనలను చూపిస్తున్నట్లుగా పేర్కొంటున్నాయి. అయితే ఈ క్లిప్లలో చాలా వాటి ప్రామాణికతను, సందర్భాన్ని ధృవీకరించలేదు. తాము ఆన్లైన్ కంటెంట్ను పర్యవేక్షిస్తున్నామని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని పోలీసులు హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికలలో భద్రతా రక్షణను తమ ప్రచారాస్త్రంగా చేసుకున్న బీజేపీని విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ కూడా ఇలాంటి దాడికి సంబంధించిన ఒక వీడియోను పంచుకున్నారు. బిధాన్ నగర్లో జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఎన్నికల అనంతర హింసను సహించబోమని పార్టీ స్పష్టం చేసినట్లు ఆనంద్ బజార్ పత్రిక నివేదించింది. ఈ హింసలో పాల్గొన్న వారిని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని రాజ్యసభ ఎంపీ, రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య హెచ్చరించారు. రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా హింసపై చర్యలు తీసుకోవాలని ఆయన యంత్రాంగాన్ని కోరారు. ఇదిలా ఉండగా సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను తగ్గించారు. ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి నివాసం బయట ఉన్న బారికేడ్లను తొలగించి ప్రవేశ ఆంక్షలను సడలించారు. అంతకుముందు పోలీసుల పహారాను కట్టుదిట్టం చేసిన కామక్ స్ట్రీట్లోని అభిషేక్ బెనర్జీ కార్యాలయం బయట కూడా భద్రతా చర్యలను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. కోల్కతాలోని రాష్ట్ర సచివాలయం నబన్నాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కాషాయ జెండాలతో జై శ్రీరామ్, భారత్ మాతాకి జై వంటి నినాదాలతో ఫలితాలను వేడుక చేసుకుంటున్నట్లు కనిపించారని సమాచారం. టీఎంసీ నాయకురాలు ఎంపీ మొహవా మొయిత్రా, బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమ పార్టీ విజయాన్ని ఉధృతంగా జరుపుకుంటున్న వీడియోను పోస్టు చేశారు. ఈ వేడుకల్లో ఒక బుల్డోజర్ను కూడా ఉపయోగించారు. జియాగంజ్లోని శ్రీపత్ సింగ్ కళాశాల సమీపంలో విఐ లెనిన్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని ముర్షిదాబాద్ నుండి అర్ధరాత్రి ఆలస్యంగా అందిన నివేదికలు తెలిపాయి. ఎన్నికల అనంతర హింసను అరికట్టడానికి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాలను కొనసాగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది రాజకీయ కార్యనిర్వాహక వర్గం తీసుకోవాల్సిన నిర్ణయమని కోర్టు పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో 2400 కంపెనీలకు పైగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. ఎన్నికల అనంతర హింసను నివారించడానికి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రంలో సుమారు 500 కంపెనీలను కొనసాగించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 200కు పైగా సీట్లతో అఖండ విజయం సాధించింది. కాగా టీఎంసీ 80 సీట్లకే పరిమితమైంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.